వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో రెండు ప్రధాన ఆలయాల్లో జరిగే ఉత్సవాలకు లక్షలాదిగా జనం తరలిరానున్నారు. ఒక్కో ఆలయానికి 2 నుంచి 3 లక్షల మంది భక్తులు హాజరై తమ మొక్కులు తీర్చుకుంటారు. రాయచోటి మాండవ్య నది సమీపాన వెలిసిన పురాణ ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఉత్సవాలు ధ్వజారోహణంతో మొదలయ్యాయి. 11 రోజుల పాటు జరుగుతాయి. అటు లక్కిరెడ్డిపల్లె మండలం అనంతపురం గ్రామంలో వెలిసిన గంగమ్మ దేవతకు నిర్వహించే జాతరకు కూడా లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. గంగమ్మను సేవించి వేడుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. తెలుగు రాష్ట్రాల నుంచి అమ్మవారికి మొక్కులు తీర్చేందుకు చాందిని బండ్లు కట్టుకుని ఇక్కడికి విశేషంగా తరలి వస్తుంటారు. రెండు ఉత్సవాలతో పోలీసులు, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక దాదాపు 1000 మందికి పైగా పోలీస్ సిబ్బందితో పాటు మరో 500కు పైగా వాలంటీర్లను భద్రత కోసం అందుబాటులో ఉంచుతారు. లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడనున్న ఈ ఉత్సవాలపై ఐ న్యూస్ కడప ప్రతినిధి ప్రశాంత్ శర్మ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రాయలసీమ ప్రాంతంలో ప్రసిద్ధి చెందినటువంటి అనేక ఆలయాలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుతం రాయచోటి నగరంలో ఉన్నాం మనం. రాయచోటి నగరంలోని అతి ప్రాచీనమైనటువంటి ఆలయం వీరభద్రస్వామి ఆలయం. దీన్నే కాళికా సమేత వీరభద్రస్వామి ఆలయంగా ప్రధానంగా చెప్తారు. దక్షయజ్ఞం తర్వాత కాలంలో ఏదైతే వీరభద్రస్వామి తన అవతారాన్ని చాలించినటువంటి ప్రాంతంగా ఇది పురాణాల్లో చెప్పబడింది. అందుకే ఈ వీరశైవులు, లింగాయతులు ఎక్కువగా ఈ ఆలయాన్ని సందర్శించి మొక్కులు తీర్చుకుంటారు. చాలా పవిత్రమైనటువంటి ఆలయంగా భావించేటువంటి దక్షిణ కాశీగా పిలువబడేటువంటి శ్రీశైలం తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఆలయంగా రాయచోటి పట్టణంలోని వీరభద్రస్వామి ఆలయం మనకు కనిపిస్తుంది. ఇవాళ రాయచోటి పట్టణంలోనే కాదు, ఇదే నియోజకవర్గంలోని లక్కిరెడ్డిపల్లె మండలంలోని తర్వాత ఏదైతే అనంతపురం గ్రామంలో వెలిసిన గంగమ్మ ఆలయం కూడా ఈ ప్రాంతంలో ఉండడం, ఇదే సందర్భంలో 2 చోట్ల పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ సాంప్రదాయబద్ధంగా కొనసాగుతుంది. ఈ ఆలయంలో కానీ గంగమ్మ ఆలయంలో కానీ దాదాపు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు హాజరవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. దేశంలో అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల వీరభద్రస్వామి ఆలయాలు ఉన్నప్పటికీ కూడా రాయలసీమ జిల్లాల్లోని అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రాయచోట్లో వేసినటువంటి కాళికా సమేత వీరభద్రస్వామి ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది పురాణ ఇతిహాసాల్లో చెప్పబడినటువంటి ప్రధాన ఆలయం. ఇక్కడ ప్రతి ఏటా ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా 11 రోజుల పాటు నిర్వహిస్తారు. దాదాపు 8వ శతాబ్దం నుంచి ఇక్కడ ఆలయ నిర్మాణమై తర్వాత అభివృద్ధి చెందినటువంటి అన్ని కాలాల్లో కూడా అన్ని సందర్భాల్లో కూడా ఆలయం ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దీని అయితే రాచ మర్యాదలతో ఏదైతే రాచ వంశీకులు ఈ ఆలయాన్ని పరిరక్షిస్తూ పూజా కార్యక్రమాలు, కంకర్యాలు నిర్వహిస్తూ వస్తారో అందుకే ఇది రాచవీడుగా తర్వాత రాయచోటిగా ఈ ప్రసిద్ధి చెందింది. రాయచోటి వీరభద్రాలయంలో మనం ఉన్నాం. వీరభద్రాలయంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. తర్వాత కళ్యాణం, తర్వాత నంది ఉత్సవము, తర్వాత పార్వేటి ఉత్సవాలతో ముగుస్తుంది. అయితే కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి, ఈ ఆలయాన్ని సందర్శించి స్వామికి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున తరలి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుతో పాటు సకల సౌకర్యాలు కల్పించింది. అయితే ఈ ఏడాది ఇదే రాయచోటి నియోజకవర్గంలోని లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గంలో లక్కిరెడ్డిపల్లె మండలంలో ఉన్నటువంటి గంగమ్మ జాతర ఉత్సవాలు ముందే ముగుస్తాయి కాబట్టి ఈసారి ఆలయానికి పెద్ద ఎత్తున రద్దీ పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది వీరభద్ర ఆలయంలో ప్రస్తుతం కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల పరిస్థితి. దీనిపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాయచోటి నియోజకవర్గంలో 2 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. శివరాత్రి సందర్భంగానే కాకుండా బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి ఈ 2 ఆలయాల్లో దాదాపు 2 నుంచి 3 లక్షల మంది పైగా భక్తులు ఈ ఆలయాలను సందర్శించి తమ మొక్కులు తీర్చుకొని స్వామిని, అమ్మవార్లను సేవిస్తుంటారు. ఇందులో ప్రధానమైనది
లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గంలోని అనంతపురం గ్రామంలో వేసినటువంటి గంగమ్మ దేవాలయం. ఈ గంగమ్మ దేవాలయంలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శివరాత్రికి ముందు నిర్వహించేటువంటి ఈ కార్యక్రమాల్లో దాదాపు 5 రోజుల పాటు నిర్వహించేటువంటి ఇక్కడ పూజా కార్యక్రమాలకు పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూల నుంచే కాక దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు విశేషంగా తరలి వస్తుంటారు. ప్రధానంగా ఎవరైతే తమకు సంతానం కావాలని, తర్వాత తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటారో, కోరికలు నెరవేరారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అమ్మవారికి కానుకలు సమర్పించి చాందిని బండ్లు కట్టడం ఈ యొక్క గంగమ్మ జాతరలో ఒక ప్రధానమైన ఘట్టం. దూర ప్రాంతాల నుంచి చాందిని కట్టుకొని రంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాంటి ఈ గంగమ్మ ఆలయంలో ఈసారి కూడా దాదాపు 2 నుంచి 3 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు తగినట్టుగా ఏర్పాటు కూడా పూర్తి చేశారు. ఈ జరిగేటువంటి 18, 19 తారీఖు జరిగేటువంటి ఈ ఏదైతే ఉత్సవాలు ఉన్నాయో, రాత్రి జరిగేటువంటి రాత్రి నుంచి తర్వాత 19 ఉదయం వరకు కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ లక్షలాదిగా తరలివచ్చి అమ్మవారిని సేవిస్తారు. అలాంటి పుణ్యక్షేత్రమైనటువంటి ఈ గంగమ్మ ఆలయంలో జాతర అద్భుతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. అలాగే రాయచోట్లోని వీరభద్రస్వామి ఆలయంలో కూడా ఇదే తరహా ఏర్పాటు. అక్కడ కూడా దాదాపు 2 నుంచి 2.5 లక్షల మంది జనం హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తానికి రాయచోట్ నియోజకవర్గంలోని అటు రాయచోట్లోని వీరభద్రస్వామి ఆలయం, అలాగే లక్కిరెడ్డిపల్లి మండలంలోని గంగమ్మ ఆలయంలో కూడా లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుంది. దీనిపై మరింత సమాచారం తెలుసుకుందాం. లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో వేసినటువంటి ఏదైతే గంగమ్మ దేవత ఉందో, ఇక్కడ ప్రముఖంగా చాలా ప్రతిష్టాత్మకంగాను తర్వాత అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించినటువంటి ఈ గంగమ్మ జాతర ఉత్సవాలు మరి త్వరలో రాబోతున్నాయి. ఈ సందర్భించి ఈ ఆలయానికి సంబంధించి ఏదైతే నెక్స్ట్ అర్చకత్వం వహిస్తున్నారో దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ గంగమ్మకి ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చింది, ఇక్కడ ఏం జరుగుతాయి కార్యక్రమాలు? క్రీస్తు పూర్వం కొన్ని దశాబ్దాల క్రితమే ఇక్కడ అనంతపురం నుంచి అమ్మవారు ఇక్కడికి రావడము, ఇక్కడ వెలసడం జరిగింది. అమ్మవారి చరిత్ర ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఈ గ్రామం సమీపంలో ఉన్నటువంటి పేరంవాళ్లపల్లెకి సంబంధించినటువంటి తిమ్మిరెడ్డి ఉత్తారెడ్డి అనేటువంటి ఒక రైతు అమ్మవారు వెలిసిన ప్రాంతం అనేటువంటి ఈ ప్రాంతంలో ముందంతా కూడా కంప చెట్లన్నీ ఈ ఏరియాలో ఉన్నాయి. ఆ రైతు చేను కంచె వేసేదానికి ఇక్కడ కంప చెట్లు తొలగించడం జరిగింది, కుప్పల కుప్పల రూపంలో వేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కంప చెట్టు తొడుగులన్నీ కూడా, తొడుగులు అంటారు, తొడుగులన్నీ కూడా రావడం జరిగింది. అమ్మవారు వెలిసినటువంటి గర్భగుడి ప్రదేశంలో ఉన్నటువంటి కంచె ఎంతమంది మనుషులు లాగినా కూడా ఆ కంప తొడుగు రాలేదు. ఆ రైతు ఆ కాలంలో ఉన్నటువంటి ఎద్దులు 7 జతల ఎద్దులు కాడిగట్టి లాగినప్పటికీ ఆ కంపతొడుకు పక్కకు రాలేదు. ఆ నైటు ఆ పేరం ఉత్తారెడ్డి అనేటువంటి రైతు ఇంటి దగ్గరికి పోయి నిద్రించినప్పుడు కలలో అమ్మవారు కనిపించి, నేను ఇక్కడ అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చి వెలిశాను, మీరు రేపు ఉదయం నాకు పూజా కార్యక్రమాలు నిర్వహించి నాకు గుడి కట్టించినట్టయితే మీకు మీ గ్రామానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ నేను మేలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగిందని చెప్పడం జరిగింది. వెంటనే గ్రామస్తులందరినీ పిలిపించి ఆ ఉత్తారెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చి కాయకర్పూరం కొట్టి పూజా కార్యక్రమాలు ఎప్పుడైతే చేశాడో కంపతడుగు పక్కకు తొలగడం జరిగింది. అప్పుడు ఆ రైతు కొంత గ్రామంలో ఉన్నటువంటి కొన్ని ప్రజల సహకారంతో ఇక్కడ గుడిని కట్టించి అమ్మవారికి పూజా కార్యక్రమాలు అప్పటి నుంచి కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పూజా కార్యక్రమాలుగా అర్చకులుగా యాదవ వంశీయులను అర్చకులుగా నియమించమని ఆ రోజు చెప్పడంతో 2 వంశాలు, ఆదిమూల వంశీయులైనటువంటి మేము, చెల్లు వంశీయులైనటువంటి 2 వంశాలు అనాదిగా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మా తండ్రి గారైనటువంటి ఆదిమూలం చిన్నప్ప ఇక్కడ అర్చకులుగా కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే అమ్మవారి చరిత్ర 2026 సంవత్సరాన్ని ఒకసారి గమనించినట్టయితే రాయలసీమలో జిల్లాలో 4 జిల్లాలే కాకుండా కోస్తా మరియు కర్ణాటక, బెంగళూరు, చెన్నై ఈ ప్రాంతం నుంచి కూడా ఎక్కువ ప్రజలు ఈ అమ్మవారి దర్శనానికి రావడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం దాదాపు మా అంచనా ప్రకారం 5 లక్షల నుంచి 6 లక్షల మంది ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ అమ్మవారిని ఏ రోజులు జరుగుతాయని ఒకసారి గమనించినట్టయితే
16వ తేదీన సోమవారం రాత్రి లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో ఉన్న గొల్లపల్లిలో అమ్మవారు పెద్ద అమ్మవారు అంటే గర్భగుడిలో ఉన్నటువంటి అమ్మవారు బయలుదేరి 17వ తేదీ ఉదయానికి ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. 17వ తేదీన ఇక్కడ జాగారము లేదా విడుపు అంటారు. ఆ రోజు నుంచి కొద్దిగా స్టార్ట్ అయినట్టు జాతర. తర్వాత చాగలగొట్టపల్లిలోనే అమ్మవారు ఉన్నారు, చిన్న అమ్మవారు అంటారు. ఆమెను 17వ తేదీ అర్ధరాత్రి బయలుదేరి 18వ తేదీ ఉదయం ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ అమ్మవారి ఇక్కడ ఎప్పుడైతే చేరుకుంటుందో అప్పుడు గంగమ్మ జాతర అనేది ప్రారంభమవుతుంది. అయితే అమ్మవారు వచ్చే సమయానికి భక్తుల కోరికలు మహిళలందరూ కూడా ఇక్కడ వరపడి ఉంటారు. ఆ వరపడినటువంటి ఆ పేరును సిద్ధ పూజ అంటారు. ఈ సిద్ధ పూజలో మహిళలందరూ కూడా సంతానం కోసం అయితేనేమి, ఉద్యోగాల కోసం అయితేనేమి, ఆరోగ్యం బాగలేనటువంటి మహిళలు వేలాది సంఖ్యలో వరపడి ఉంటారు. ఆ అమ్మవారు ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో అప్పుడు వాళ్ళను ఉపవాసంలో వాళ్ళు దీక్షలో ఉంటారు. వాళ్ళందరినీ పిలుచుకొచ్చి దర్శన భాగ్యం వాళ్ళతో మొదలవుతుంది. మొదలై వాళ్ళకు ప్రసాదాలు, మేము తీర్థ ప్రసాదాలు ఎప్పుడైతే అందజేస్తామో వాళ్ళకు సకల కోరికలన్నీ కూడా తీరుతాయని చెప్పేసి ప్రజల విశ్వాసంతో ఇక్కడికి అందరూ రావడం జరుగుతుంది సార్. అప్పటి నుంచి జాతర జరుగుతుంది. ఆ 18వ తేదీ రాత్రి నిండు తిరునాళ్ళు అంటారు. ఆ నిండు తిరునాళ్ళలో అనేక ఈ సంవత్సరం దాదాపు 500 నుంచి 600 వరకు చాందినీ బండ్లు వచ్చే అవకాశం ఉంది. చాందినీ బండ్లన్నీ కూడా 18వ తేదీ నైటు ఇక్కడ జరుగుతాయి సార్. చాందినీ బండ్లు అంటే ఏంటి, ఎందుకు కడతారు వాటిని? ఈ భక్తులు ఎవరైతే సంతానం లేని వారు, ఇప్పుడు మనం చెప్పాం కదా, దాని ప్రకారం భక్తులందరూ కూడా తన కోరికలు ఎవరికైతే నెరవేరుతాయో, నెరవేరినటువంటి భక్తులందరూ కూడా అమ్మవారి ముందు కాలంలో నీలం బండ్లు అనేటువంటి ఎద్దల బండ్ల ద్వారా వచ్చేవాళ్ళు. కాలక్రమేణా మార్పు వచ్చిందాను కాబట్టి ఈ చాందినీ బండ్లు అనేది కట్టి అమ్మవారికి బోనాలతో ముక్కులు తీర్చుకుంటా ఉంటారు సార్. నా పేరు ఆదిమూలం రెడ్డి శేఖరు. ఇక్కడ భక్తులు తండోపతండాలుగా వస్తారు. బిడ్డలు వరబడినోళ్ళు ప్లస్ వచ్చి మొక్కుబడులు తీర్చుకుంటారు. కోరికలు ప్లస్ కువైటు, ఇక్కడ తమిళనాడు, కర్ణాటక నుంచి ఆంధ్ర కాకుండా ఇతర దేశాల నుంచి కూడా అమ్మవారికి విరాళంగా ఇస్తారు. ఏ మొక్కున్నా కూడా అమ్మవారు నెరవేరుస్తున్న నమ్మకంతో అమ్మవారి దర్శించుకుంటారు. భక్తులు అంటే ఎప్పుడు వస్తారు, అంటే ఎంతసేపు ఉంటారు ఇక్కడ? 18వ తేదీ నుంచి వస్తారు. 18 నుంచి 19 2 రోజులు ఇక్కడే ఉంటారు. భక్తులు తండోపతండాలుగా ఇక్కడే వచ్చి యాట్లకు వచ్చి ఇక్కడే డిన్నర్ పెట్టి వచ్చిన భక్తులకు అందరికీ చేస్తారు. రోజు మనం ఇక్కడ కోఆర్డినేషన్ కమిటీ వారు పిలుపు మేరకు మన లక్కిరెడ్డిపల్లి గంగమ్మ జాతరకు ఇక్కడికి దేవస్థానం దగ్గరికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ ఈరోజు చాలా రోజుల నుంచి వేధిస్తున్న సమస్య, ఇక్కడ గుడి పరిసర ప్రాంతాల్లో మురుగునీరు చేరడం, ఇక్కడ నీరు ప్రవాహం సరిగ్గా లేకపోతే గత వారం నుంచి యుద్ధ ప్రాతిపదికన మన లోకల్ నాయకులు అందరూ కలిసి ఇక్కడ మన పిఆర్ డిపార్ట్మెంట్తో కలిసి ఇక్కడ చక్కగా ఒక డ్రైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో గుడి పరిసర ప్రాంతాల్లో రేపు ఇక్కడ బండ్లు, చాందినీ బండ్లు, ఈ వెహికల్స్ కూడా తిరగేయడానికి ఈజీగా ఉండాలని ఇక్కడ రోడ్డు దాటేంత వరకు డ్రైన్ కంప్లీట్ చేయడం జరిగింది. అది ఒక శుభసూచకం. అలాగే 17, 18, 19 తేదీల్లో జరగబోయే ఈ తిరునాళ్లకు అన్ని ఏర్పాట్లు చాలా ముమ్మరంగా జరిగాయి. ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం ఇక్కడ పెట్టుకుండే వ్యాపారస్తులకు 0 రూపాయి కూడా చెల్లించకుండా స్వచ్ఛందంగా గవర్నమెంట్ టెంపుల్కి ఏమీ చెల్లించకుండా 1 రూపాయి కూడా లేకుండా ఇక్కడ షాపులు పెట్టుకోవచ్చు. ఆ మొత్తాన్ని కూడా మా సొంత మండిపల్లి ట్రస్ట్ ద్వారా మేమే దేవస్థానానికి జమ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఆ రోజు జరగబోయే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ ఉన్న మా లోకల్ నాయకులు మరియు మా అభిమానులు సొంతంగా వాళ్ళ ఖర్చులతోనే ఇక్కడ ఒక జబర్దస్త్ కార్యక్రమం కానీ, క్రాకర్లు, ఇది పటాసులు ఒక ప్రోగ్రాం కానీ అన్నీ వాళ్ళ సొంత ఖర్చులతోనే చేసి ప్రతి ఒక్కరిని మెప్పించేదానికి ఆ 3 రోజులు మన లక్కిరెడ్డిపల్లి వాసులు ఎలా చేశారనేది మిగతా మండలాల్లో కానీ మిగతా తాలూకా మొత్తం ఈ దూరి మారుమోగేలా ఈ ప్రోగ్రామును చేసేదానికి మన రాయచోటి కాన్స్టిట్యున్సీ నుంచి మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ దృఢ నిశ్చయంగా ఉన్నారు. ఈ యొక్క తిరునాళ్లకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మా మంత్రి సోదరుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ను అనుసంధానం చేసుకుంటూ ఎప్పటికప్పుడు వారిని కోఆర్డినేషన్ చేసుకుంటూ పోతున్నారు. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ముఖ్యంగా నీటి సమస్య ఎదుర్కొంటా ఉన్నారు. గతంలో లాస్ట్ ఇయర్
ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు కూడా మెరుగుపడడం జరిగింది. ఎక్కడే కానీ వాటర్ సమస్య రాకుండా ఇక్కడే ఈ గంగమ్మ జాతర ఆవరణంలో 9 బోర్లు వేయించడం మన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 9 బోర్లు వేయించి నీటి అసౌకర్యం లేకుండా చేయడం జరిగింది. అలాగే ఆ రోజుకు దాదాపు 50 ట్యాంకర్లను పెట్టి దాదాపు 300 నుంచి 400 ట్యాంకర్లతో నీళ్లు కూడా వేయడం జరుగుతుంది. అలాగే శానిటేషన్ విషయంలో కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకుంటూ మన ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో శానిటేషన్ సిబ్బంది కూడా చాలా జాగ్రత్తగా పనిచేయడం జరుగుతుంది. మా గ్రామస్తుల సహకారంతో మా మండలవాసుల సహకారంతో ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసుకుంటూ ఈ యొక్క 18, 19 తేదీల్లో జరగబోయే జాతరను దిగ్విజయంగా ముగిస్తామని తెలియజేయడం జరుగుతుంది. భక్తాదులకు ఏ ఇబ్బంది ఏ అసౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఈ గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో 5-6 లక్షల మంది భక్తులు వస్తారు అంచనా. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అన్ని సౌకర్యాలు కొంత మెరుగ్గా చేయడం జరిగింది. భక్తాదులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి వీరభద్రస్వామి ఆలయంలో ఉత్సవాలు రంగరంగ వైభవంగా మొదలయ్యాయి. చాలా అద్భుతంగా మొత్తం ఆలయ అధికారులు కానీ తర్వాత శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో ఆలయం సంబంధించిన ప్రధాన అర్చకులు ఉన్నారు. స్వామి చెప్పండి, ఏదైతే దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి ఈ ఆలయంలో పూజా విధానం ఎలా ఉంది, తర్వాత ఎందుకు మహారాష్ట్ర కర్ణాటక నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు? ఓం నమో వీరభద్రాయ. అన్నమయ్య జిల్లా రాయచోటులో సుప్రసిద్ధ వీరశైవ క్షేత్రంగా భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం వెలుగొందుతోంది. దీనికి అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పూర్వము దక్షయజ్ఞం అయిన తర్వాత భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారు ఈ యొక్క క్షేత్రంలో తన యొక్క అవతారాన్ని సమాప్తి గావించారని ప్రతీతి. దక్షయజ్ఞంలో పరమేశ్వరుడు తన యొక్క పాలభాగాన్ని చూపును ప్రసరిస్తూ తన జటను కొట్టినటువంటి ప్రాంతమే రాయిచోటి పర్వతానికి కొట్టాడు. అటువంటి ఆ పర్వత ప్రాంతమే అందుకే పాలకొండలు అని పిలుస్తారు, పాల పర్వతాలు అని పిలుస్తారు. అటువంటి దివ్యమైనటువంటి క్షేత్రంలో వీరభద్రస్వామి వారు ఉద్భవించి దక్షయజ్ఞం గావించి అనంతరం తన యొక్క అవతారాన్ని సమాప్తి కూడా ఇదే క్షేత్రంలో చేయడం ఇక్కడ విశేషము. అందుకనే అన్ని వీరభద్రాలయాలకు ఇది మూలస్థానము అని చెప్తారనమాట. అందుకే ఎక్కువ ఇక్కడ వీరశైవ ఆగముక్తంగా పూజాధికాలన్నీ జరుగుతుంటాయి. వీరశైవులకు స్వామి ఇంటి ఇలవేల్పు అత్యధికమైనటు వారికి. అలాగే వీరభద్రస్వామి ఇలవేల్పుగా ఉండి ఏదో క్షేత్రంలో ఉంది కానీ మాకు తెలియదు అన్నటువంటి వారు కూడా మూలస్థానం ఇదే కనుక ఇక్కడొచ్చి వీరభద్రస్వామిని తన ఇంటి దేవునుగా పూజించుకుంటూ ఉంటారు భక్తులు. అదేవిధంగానే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ఈ విధంగా 4 రాష్ట్రాల నుంచి కూడా జనాలు ప్రతి సంవత్సరం పర్యంతం కూడా విశేషంగా వస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ స్వామివారికి శ్రావణ మాసము, కార్తీక మాసము, శరన్నవరాత్రుల్లో విశేషించి పూజాది ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే వార్షిక బ్రహ్మోత్సవాలు చాలా ప్రధానం అన్నమాట. అందులో స్వామివారికి 9 రోజుల నవాహ్నిక దీక్షతో ఆ స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి. అనంతరము పారువేట ఏకాంత సేవతో మొత్తం 11 రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందులో ప్రధానంగా మొదటి రోజు స్వామివారి ధ్వజారోహణతో సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ మొదలుపెట్టి మనకు మధ్యలో రెండవ రోజు స్వామివారి కళ్యాణోత్సవము, స్వామివారి స్నపనము చాలా విశేషించి జరుగుతాయి. అనంతరము శివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో స్వామివారికి విశేష అర్చనలు, శివాలయంలో విశేష లింగోద్భవ పూజలన్నీ కూడా జరుగుతాయి. అనంతరము నంది ఉత్సవం ఏదైతే ఉందో ఆ ఉత్సవము చాలా అందంగా వివిధమైనటువంటి పుష్పాలతో అలంకరిస్తారు. ఆ యొక్క నందీశ్వరుడు యొక్క ఆరూఢుడైనటువంటి వీరభద్రస్వామిని దర్శించడానికి అనేక విధాలైన రాష్ట్రాల నుండి జనాలు విశేషంగా వస్తారు. ఆ యొక్క నంది ఉత్సవము చాలా అట్టహాసంగా జరుగుతుంది. ఆ నంది ఉత్సవం అయిన తర్వాత ఉదయం 4:30 గంటలకు స్వామివారు అగ్నిగుండ ప్రవేశం చేసుకొని గర్భాలయంలోకి వస్తారు. అనంతరము 11:45కు స్వామివారికి 365 సేర్ల అన్నాన్ని ఉడికించి మహామంటపంలో రాశిగా పోస్తారనమాట. ఈ ఒక్కరోజు మాత్రమే దాన్ని మహానైవేద్య కార్యక్రమం అని చేస్తారు. ఇక్కడ ఆ ఒక్కరోజు మాత్రమే స్వామివారిని చాలా రౌద్రంగా అలంకారం చేస్తారు. అందుకని ఇక్కడ ఉండే వీరభద్రస్వామి వారు మామూలుగా చాలా సౌమ్యంగా ఉంటాడు, అన్ని చోట్ల చాలా రౌద్రంగా ఉంటారు.
ఇక్కడ దక్షిణామూర్తి అంశతో దక్షునికి జ్ఞానోపదేశం చేసిన స్థానం అని చెప్తారు. అందుకే దక్ష ప్రజాపతి ఇక్కడ కుడి పక్కన పద్మాసనం వేసుకుని కూర్చొని ఉంటాడు, అన్ని చోట్ల నిలబడుకొని ఉంటే. అదేవిధంగా ఒకే గర్భాలయంలో శివలింగ రూపంలో మరియు సకల కరచరణాదులు కలిగిన సకల మూర్తిగా కూడా వీరభద్రుడు వెలిసి ఉన్నటువంటి ఒకే గర్భాలయంలో ఉన్నాయి కాబట్టి ఇది క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది, మాండవ్య నదీ తీరం కనుక. ఆ విధంగా ఈ మహానైవేద్యం రోజు స్వామివారిని రౌద్రంగా అలంకారం చేసి పాలభాగం నుంచి వచ్చాడు కాబట్టి కనుక ఆ ప్రాంతమే ఇది కనుక దానికి సూచనంగా అన్నట్టుగా మనకు చాలా కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఆచారంగా ఈ ఒక్కరోజు మాత్రమే వజ్ర త్రినేత్ర ధారణ చేస్తారు పాలభాగంలో స్వామివారికి. ఆ యొక్క నేత్ర దృష్టి ఆ యొక్క మహానైవేద్యం మీద పడిన మాత్రం చేతనే ఆ అన్నమంతా కూడా నీరు కారడము, చప్పగా అయిపోవడం, అంటే స్వామివారు ప్రత్యక్షంగా స్వీకరిస్తారు అని. ఇప్పుడు కూడా మనం దాని మీద ఉండే బొబ్బట్లు కానీ అత్తరాసలు కానీ తింటే చప్పగా ఉంటాయి అనమాట. స్వామివారు ప్రత్యక్షంగా స్వీకరిస్తారని ప్రతీతి. అటువంటి మహాప్రసాదాన్ని తిన్నటువంటి వారికి అనారోగ్యాలు ఏవి ఉండవని, వారి యొక్క ఇంట్లో ధాన్యపు గదుల్లో నింపుకుంటే ధాన్యానికి కొదవ ఉండదని, పంట పొలాల్లో నిక్షిప్తం చేస్తే పంటల యొక్క వృద్ధి చాలా బాగుంటుందని ప్రజల యొక్క నమ్మిక. అందుకని భక్తాదులందరూ కూడా ఈ మహానైవేద్యం తీసుకునేదానికి తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఈ మహానైవేద్యం అయిన తర్వాత సాయంత్రం రథోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ రథోత్సవం అయిన తర్వాత మరుసటి రోజే స్వామివారికి పూర్ణాహుతి, కంకణ విసర్జన, ధ్వజ అవరోహణతో వసంతోత్సవంతో ఈ 9 రోజుల ఉత్సవాలు ముగుస్తాయి. అనంతరము 10వ రోజు స్వామివారి పారువేటగా స్వామివారు తేళ్ల మంటపానికి వెళ్తారు. పూర్వము ఆ యొక్క మంటపంలో తేళ్లు విశేషంగా ఉండేటివట. స్వామివారిని అర్చించిన పిమ్మట ఆ తేళ్లతో ఎవరిని కరిచేవి కాదట, ఒకవేళ కరిచిన విషం ఎక్కేది కాదట. అంటే స్వామివారు తనను నమ్ముకున్నటువంటి భక్తుల యొక్క బాధ్యతలు పూర్తిగా నావే అని నిరూపించడానికి భక్తులందరూ కూడా ఆ తేళ్లను పట్టుకుని ఆడుకునే వాళ్ళంట, ఏమయ్యేది కాదట. అందుకే దానికి తేళ్ల మంటపము అని పేరు. ఆ మంటపానికి పారువేటగా వెళ్ళి స్వామివారు తిరిగి వస్తూ తర్వాత విశ్రాంతి మంటపంలో పూజ చేసుకొని అక్కడి నుంచి స్వామి అమ్మవారు విడిపోయి, అమ్మవారు మొదటగా వచ్చి లోపల, స్వామివారు బయట కూర్చొని దేవి సంవాదోత్సవం అని చేస్తారు. అది అయిన తర్వాత మరుసటి రోజు ఏకాంత సేవ ఉంటుంది. ఈ ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలన్నీ కూడా చూసే వీరభద్ర స్వామి కనిపిస్తారు. ఇక్కడ భద్రకాళి సమేత వీరభద్ర స్వామికి ప్రత్యేకత ఏంటి అసలు? అంటే వీరభద్ర స్వామికి చాలా ఆలయాలు ఉన్నప్పటికీ కూడా అతిపెద్ద ఆలయము, ఆగముక్తంగా నిర్మించినటువంటి ఆలయము మనకు అటు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇంకా ఎక్కడైనా కూడా మనకు ప్రధానంగా రాయిచోటి చెప్తారు. ఇక్కడ ఉండే వీరభద్రస్వామి వారు ఈ 2 చేతులతో ఉంటారనమాట. మీసాలు ఉండవు, చాలా సౌమ్య రూపంతో దక్షిణామూర్తి అంశతో ఉంటాడు. దేవతలందరికీ కూడా ఇక్కడ స్వామివారు జ్ఞానోపదేశం చేశారు అని ప్రతీతి. భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఉత్సవాలు మొదలయ్యాయి. తర్వాత ఈ ఉత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు గురించి మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో వెంకటరమణ గారు. సార్ చెప్పండి, భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం చాలా చారిత్రకమైంది, పురాణ ప్రసిద్ధి కలిగింది. దాదాపు 2 నుంచి 3 లక్షల పైన భక్తులు వచ్చే అవకాశం ఉంది. తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఈసారి ఏర్పాటు ఎట్లా చేశారు? గతంలో ఎంతమంది భక్తులు వచ్చారు? ఓం నమో వీరభద్రాయ నమః. ముందుగా హై న్యూస్ మీడియా మిత్రులకు నా నమస్కారములు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం నందు మాండవ్య నదీ తీరంన వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారు ఆలయాన్ని 8వ శతాబ్దంలో చోళరాజుల నిర్మాణం చేపట్టినప్పటి నుంచి కాలక్రమేణా రాయచోట్ అనే నామకరణం ఉండేది, తర్వాత రాయచోట్ అనే నామకరణమైంది. ఈ క్షేత్రానికి ఒక ప్రాచుర్యత ఉంది. మన రాయలసీమలో శ్రీశైల క్షేత్రం, తదనంతరము దక్షిణ కాశీగా పేరుగాంచిన భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారు వెలిసి ఉన్నారు. ఈ క్షేత్రమునకు మన రాష్ట్రం కంటే కేరళ, మహారాష్ట్ర, మన రాయలసీమ రాష్ట్రం కంటే కర్ణాటక రాష్ట్రం ముందు గల ఎన్ని జిల్లాలు అయితే అన్ని జిల్లాల నుంచి ఎక్కువగా ఇక్కడ రావడం జరుగుతుంది. దానికి గల ప్రాచుర్యం ఏమిటంటే వీరశైవం ప్రకారం ఇక్కడ పూజా విధానం జరుగుతుంది. శ్రీశైల క్షేత్రం తర్వాత ప్రథమ క్షేత్రంగా విరాజిల్లుతున్న దక్షిణ కాశీగా పేరుగాంచిన వీరభద్ర స్వామి కనుక లింగాయతులు ఎక్కువ ఈ స్వామివారిని ఇంటి ఇలువేలు పైనందున మా పుట్టినిల్లు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ మొక్కుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రతినిత్యము వేల సంఖ్యలో రావడం జరుగుతుంది. 8వ శతాబ్దంలో చోళరాజులు నిర్మాణం చేసిన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు దీన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేసేసి టెంపుల్ను తీసుకురావడం జరిగింది. తదనంతరము ప్రతి సంవత్సరము వార్షిక బ్రహ్మోత్సవాలు అనేటివి 11 రోజులు జరుగుతాయి ఇక్కడ. ఈ సంవత్సరము 13/2/2026 నుండి
23/2/2026 వరకు 11 రోజులు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలకు మెయిన్ ఘట్టం ఏమంటే మనకి ఇక్కడ వచ్చేసి 14వ తారీఖు గౌరవనీయులు పెద్దలు మన మండిపల్లి రామప్రసాద్ రెడ్డి వారి కుటుంబ సతీ సమేతంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించడం అవుతుంది. సాయంకాలం వచ్చేసి సుమంగళి పూజ, 15వ తారీఖు వచ్చేసి మహాశివరాత్రి, 18 మహాశివరాత్రి రోజే ఈ సుమంగళి పూజ, కళ్యాణం రోజు 14వ రోజే సుమంగళి పూజ ఉంటుంది. మెయిన్ ఘట్టము 11 రోజులు వచ్చేసి మనకు 19వ తారీఖు నంది ఉత్సవము. ఈ నంది ఉత్సవానికి కర్ణాటక నుంచి దాదాపు 50,000 మంది వస్తారు. 20వ తారీఖు నంది ఉత్సవం రోజు నైట్ దేవుడు గ్రామోత్సవం వచ్చిన తదనంతరము 4 గంటలకు అగ్నిగుండ ప్రవేశం జరగడం జరుగుతుంది. ఈ అగ్నిగుండ ప్రవేశం జరగడానికి గనక భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో, పురుషులైతేనేమి స్త్రీలైతేనేమి, వారికి పుత్ర సంతానం లేని స్త్రీలైతేనేమి, ఆరోగ్యం లేని వాళ్ళు పురుషులైతేనేమి, వీళ్ళు తడి బట్టలతో అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి ఆ అగ్నిగుండంలో ప్రవేశించడం జరుగుతుంది. ఈ అగ్నిగుండ ప్రవేశం అనేది మెయిన్ ఘట్టం ఇక్కడ. ఈ అగ్నిగుండ ప్రవేశంలో ఎటువంటి అవాంఛని కర్ణాటక భక్తుల నుంచి ఎక్కువగా వచ్చేది కాకుండా మన లోకల్లో రాయచూటి పట్టణ వాసులు కనుక ఎక్కువగా ఇక్కడ తడిబట్టలతో ఆరోగ్యం లేనులు పుత్ర సంతానాలు మహా అగ్నిగుండం నందు ప్రవేశించడం జరుగుతుంది. ఈ అగ్నిగుండం ప్రవేశించినప్పుడు వేలాదిగా భక్తులు వస్తారు కాబట్టి వీరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసు ఉన్నతాధికారులు వారి ఆధ్వర్యంలో అయితేనేమి, ఫైర్ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో అయితేనేమి పటిష్టమైన గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఏ భక్తునికి ఎటువంటి సంఘటన జరగకుండా, ఎటువంటి చిన్న దెబ్బలు అనేది తగలకుండా, అగ్నిలో నడిచే మెయిన్ కాబట్టి అగ్నిలో నడిచినప్పుడు ఎటువంటి ప్రమాదవశాత్తు వాళ్ళు ఇబ్బంది పడకుండా గట్టి పటిష్టమైన కట్టెలతో మనము క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది భక్తులకు. శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు రాయచోటిలో స్టార్ట్ అవుతున్నాయి. 13వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరుగుతున్నాయి. దీంట్లో మేము పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు మనకి ఉదయం సాయంత్రం వాహన సేవలు ఉంటాయి. తర్వాత 19, 20 మహానైవేద్యము, అగ్ని గుండము ఆ రోజు 2 రోజులు ఉంటుంది. తర్వాత 22వ తేదీ పార్వేట ఉత్సవం ఉంటుంది. వీటన్నిటికీ మనము సీసీ కెమెరాల పర్యవేక్షణలో డ్రోన్స్ ఫ్లయింగ్ చేస్తూ డ్రోన్స్ పర్యవేక్షణలో మన యొక్క బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి 17, 18, 19 ఈ 3 రోజులు కూడా లక్కిరెడ్డిపల్లి మండలము ఈ అనంతపురం గ్రామంలో గంగమ్మ జాతర జరుగుతుంది. ఇక్కడ కూడా మనము సుమారుగా 500 మంది పైగా పోలీస్ సిబ్బందితో మనం ఇక్కడ బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతూ ఉంది. ఈ 3 రోజులు 2 షిఫ్ట్లుగా 24/7 పోలీసు ఉంటుంది. పోలీసు యంత్రాంగం యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మనం కంట్రోల్ రూము, కమాండ్ కంట్రోలు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇక్కడ కూడా మనం బందోబస్తు ఏర్పాటు జరిగింది. ఇక్కడ 5 సెక్టార్లుగా డివైడ్ చేసుకొని ఇన్సైడ్ టెంపుల్, అవుట్ సైడ్ పార్కింగ్ ప్లేసు, రూట్ బందోబస్తు ఈ రకంగా మనము డివైడ్ చేసుకొని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళకి అసౌకర్యం కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా యొక్క అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ ధీరజ్ కునుబల్లి ఐపీఎస్ గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తమ కోరికలు తీర్చే వీరభద్రస్వామిని, తమ కోరికలు తీర్చే గంగమ్మ తల్లిని ఆరాధించేందుకు లక్షలాది మంది భక్తులు రాయచోటి నియోజకవర్గానికి తరలి వస్తుంటారు. అందులో భాగంగానే అతి పురాతన క్షేత్రాలైనటువంటి శైవక్షేత్రమైనటువంటి వీరభద్ర ఆలయంలోను, అలాగే లక్కిరెడ్డిపల్లి మండలంలోని అనంతపురం గ్రామంలో వెలిసినటువంటి గంగమ్మ ఆలయంలోను, అలాగే చిన్నమండ మండలంలోని మాలె పెద్దయ్య స్వామి ఆలయంలో కూడా పెద్ద ఎత్తున శివరాత్రి సందర్భంగా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా ప్రత్యేక ఏర్పాటు చేశారు. భక్తుల కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని ఆలయ అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రాచీన ప్రాశస్త్యం గల దేవాలయాలను దర్శించుకొని శివరాత్రి రోజున తాము స్వామిని ఆరాధిస్తే తమ సమస్యలు తీరుతాయని భక్తులు నమ్ముతూ దశాబ్దాలుగా, శతాబ్దాలుగా కొనసాగుతున్న వారి నమ్మకానికి బాటలు వేస్తూ ఇక్కడ కూడా ఏర్పాటు జరిగాయి. ఇది రాయచోటి నియోజకవర్గంలోని అటు గంగమ్మ ఆలయం కావచ్చు, తర్వాత వీరభద్రస్వామి ఆలయంలో కావచ్చు జరుగుతున్నటువంటి ఉత్సవాలు. ఇది ఇవాల్టి ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ సుమంతో శర్మ, ఐ న్యూస్ రాయచోటి.